సమస్యలు సవాళ్లపై అధ్యయనం చేసేందుకు చంద్రబాబు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అమల్లో ఉన్న డిజిటల్ బ్యాంకింగ్ విధానాలను ఈ కమిటీ స్టడీ చేసి నివేదిక అందిస్తుంది. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత దేశ ప్రజలను డిజిటల్ పేమెంట్స్ కు అలవాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి చంద్రబాబు కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఇందులో 6 ముఖ్యమంత్రులతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు కూడా ఉంటారు. వీరిలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా ఉన్నారు. ఇంకా యుఐడిఐఏ మాజీ చైర్మన్ నందన్ నిలేకని, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చైర్మన్ జన్మేజయ్ సిన్హా, నెట్కోర్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ జైన్, ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్ సహా వ్యవస్థాపకుడు శరద్ శర్మ, ఐఐఎం అహ్మదాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ వర్మ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ సమస్యలు, తీసుకోవలసిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. కమిటీ ఎప్పుడు భేటీ అవుతుందన్నది త్వరలోనే చెప్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ఈరోజు అందరూ కలిసి సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా కామన్ మ్యాన్ ఇది సఫరర్. బాధలు తగ్గించడానికి, కష్టాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఈ కష్టాలు తీరవు. దానికోసం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు అందరూ కూర్చున్నప్పుడు ఏం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేసి ముందు తీసుకెళ్తాం. దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కమిటీ చర్చించనుంది. తొలి సమావేశం డిసెంబర్ 2న జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనంపై ఇటు సీబీఐ అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. నల్ల కుబేర్లు, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, పోస్టాఫీసులు కుమ్మక్కై కరెన్సీని పర్సంటేజ్ లెక్క మార్చుకుంటున్నారనే సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరిపారు. ఓవైపు సామాన్యులు కాసిన్ని డబ్బుల కోసం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ చక్కర్లు కొడుతూ గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. అయినా 4 పచ్చనోట్లు దొరకడం గగనమైపోతోంది. ఆర్బీఐ నిఘా లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు బ్యాంకులు, పోస్టాఫీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. అక్రమాలను ఎప్పటికే గుర్తించిన సీబీఐ అధికారులు లావాదేవీలపై ఆరా తీస్తూనే అరెస్టులకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లోని 6 పోస్టాఫీసుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. కమిషన్ల పద్ధతిలో కొత్త కరెన్సీని అమ్ముకున్నట్లు నిర్ధారించారు. పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ కొందరు బ్రోకర్లతో కలిసి నగదు మార్పిడి చేసినట్లు తేలింది. దీంతో సుధీర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. హైదరాబాద్ పరిధిలో హిమాయత్ నగర్, సనత్ నగర్, అబిడ్స్ జీపీఓ, ఖైరతాబాద్ పోస్టాఫీసుల్లో జరిగిన అక్రమాలను సీబీఐ గుర్తించింది. సదరు అధికారులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అటు పలు ప్రైవేటు బ్యాంకులు కూడా భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు సీబీఐ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేటు బ్యాంకులు దందాలకు పాల్పడ్డాయి. గుట్టుచప్పుడు కాకుండా కోట్లాది రూపాయలను పక్కదారి పట్టించాయి. నల్ల కుబేర్లు తెచ్చిన నోట్ల కట్టలను కమిషన్లు తీసుకుని వైట్గా మార్చేశారు కొందరు ప్రైవేటు బ్యాంకు సిబ్బంది. నోట్ల మార్పిడితో పాటు విత్డ్రాల్ నిబంధనలను కూడా ప్రైవేటు బ్యాంకులు తొంగలు తొక్కేశాయి. నిఘా కొరవడటంతో పోస్టాఫీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. ఇప్పటికే చాలా వరకు డబ్బులు చేతులు మారింది. రికార్డులన్నీ తిరగేసి ఈ బాగోతాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. హవాలా మార్గాల్లో బ్లాక్ మనీ తరలుతుందనే సమాచారంతో పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా తనిఖీలు ముమ్మరం చేసింది. బెజవాడలో నల్లధనం మార్పిడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. లెక్చరర్ల ఖాతాలోకి వచ్చిన